శ్రీకరణి గారు, గంగాధర్ గారు, మోహన్ రావు గారు, ఇతర senior officers and principals and faculty members of ITIs and ETCs. చాలా హ్యాపీ న్యూస్. మొన్న నేను కొడంగల్కి ఒక ఏటీసీ సెంటర్కి భూమి పూజ చేయడానికి వెళ్ళినప్పుడు నాగేష్ గారు ఇచ్చారు ఏంటి ఎన్ని అడ్మిషన్స్ వెళ్తున్నాయి, వాట్ ఈస్ ద కరెంట్ పొజిషన్ అని చెప్పి మీకు అడగడం జరిగింది. సో వారు చెప్పినప్పుడు 98% అడ్మిషన్స్ వస్తున్నాయంటే ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. బికాస్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చాలా ఎక్సెప్ట్ ద టాప్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్ని ఇన్స్టిట్యూషన్కి కూడా అడ్మిషన్స్ ఇస్ అ ఛాలెంజ్. రియల్లీ ఇట్స్ అ ఛాలెంజ్. నేను మంత్రివర్గంలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ దానకిషోర్ గారు మన ఉప్పల్ దేశ్ముఖ్ కాలనీ ఏమంటారు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అక్కడికి వచ్చినప్పుడు అడ్రస్ సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్, మీరందరూ ఉన్నారు కదా ఆ రోజు, ఆల్ ద ప్రిన్సిపల్స్ విత్ హ్యాడ్ గుడ్ ఇంటరాక్షన్. సో ఆ టైంలో ఇఫ్ యూ ఆర్ రికలెక్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ వి డిస్కస్డ్ ఆన్ దట్ డే వాస్ ఎట్లా మన ఫ్యాకల్టీ మెంబర్స్ని మోటివేట్ చేయాలి, హౌ యూ హ్యావ్ టు యూజ్ ద పాస్ట్ స్టూడెంట్స్ అలుమ్నైని ఎట్లా వాళ్ళని మోటివేట్ చేయాలి ఎక్కువ అడ్మిషన్స్ రావడానికి. అంటే ఒక టీమ్ వర్క్ చేసినప్పుడే యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ దిస్ రిజల్ట్. అండ్ దానకిషోర్ గారి ఐడియా ఏదైతే ఉందో ఇతర డిపార్ట్మెంట్స్, ఎందుకంటే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు, లేబర్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ వెళ్ళినప్పుడే కొద్దిగా డెఫినెట్లీ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇట్ వాజ్ అ గుడ్ ఐడియా టు యూజ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఒకటే తాటిపై తీసుకొచ్చి ఇలాంటి అడ్మిషన్స్ చేయడము. లైక్ లాస్ట్ టైం నేను వారికి క్లియర్గా చెప్పాను, అడ్మిషన్స్ ఒక వైపు వస్తున్నాయి, ఇంకో వైపు టాటాస్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్. ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్, ఐటీఎస్ దాన్ని మోడర్నైజేషన్ చేయడం, ఇవన్నీ అయినప్పటికీ కూడా అడ్మిషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నౌ దట్ నిర్వాణ ఇస్ దేర్ అండ్ వారు కూడా ప్రామిస్ చేసినారు we will employ 5,000 people అని. సో ఇట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే నేను కూడా మా విశాఖ ఇండస్ట్రీస్లో వి నియర్లీ ఎంప్లాయ్ 5,000 పీపుల్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో మాకు కూడా ఛాలెంజ్ అనమాట, కాన్స్టెంట్లీ హౌ టు అప్గ్రేడ్ ది స్కిల్స్, హౌ టు మేక్ దెమ్ గుడ్ వర్కర్స్. ఎందుకంటే మనము కూడా ఈ ఒక ఆపర్చునిటీ, ఇంతకుముందు వారు మాట్లాడేటప్పుడు అన్నారు, ఇది మాకు ఒక ఆపర్చునిటీ. ఇంత వెరీ ఫ్యూ స్టేట్ గవర్నమెంట్స్ విల్ హ్యావ్ దిస్ ఛాన్స్ ఆల్సో. ఎందుకంటే టాటాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడము, ఈ మోడర్నైజేషన్, న్యూ ఎక్విప్మెంట్ రావడము. తర్వాత ఒక ఛాలెంజ్ నాకు కూడా వారు చెప్పినారు, సార్ మాకు ఫ్యాకల్టీ మెంబర్స్ కావాలి 539 + 132. అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉన్నప్పటికీ కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ మంచిగా ఉండాలి. దే ఆల్సో హ్యావ్ టు టేక్ దట్ ప్యాషన్. ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫెల్ట్, నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. టీచర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. దే గెట్ ద మోస్ట్ రెస్పెక్ట్ యాక్చువల్లీ. అండ్ ఎవ్రీ స్టూడెంట్ హూ రెస్పెక్ట్స్ ది టీచర్ వాల్యూ, he will be successful in life. Because one of the good things a teacher will teach is discipline. And my experience, any walk of life, any professional life or any profession, one common thing amongst all successful people is the discipline they follow in their work, in their way they conduct themselves, way they have become role models. I'll just give one example. From our public school, surprisingly, or whatever it is, we feel proud also that in the top 10 CEOs of the world, 5 people are from Hyderabad Public School. What does it mean? It simply means the institution imparts the leadership qualities. ఆ ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే టీచర్స్ ఉన్నారో, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఒకటే ఆబ్జెక్టివ్ అన్నమాట, ఎట్లా లీడర్స్ని ప్రొడ్యూస్ చేయాలి. సో మనం కూడా, ఐఎమ్ నాట్ సేయింగ్ మన ఐటీఐస్ ఏటీసీస్ నుంచి దే కెన్ కమ్ అప్ టు మేనేజర్స్ లెవెల్, దే కెన్ కమ్ అప్ టు సిఇఓస్ లెవెల్. ఆ లెవెల్కి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి రావడం అంటే ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ అండ్ ఇట్స్
very satisfying experience if many of your students can achieve that. So మీరు ఆ గోల్ పెట్టుకోండి. ఫస్ట్ ఎస్ మా స్టూడెంట్స్ని నేను మంచిగా ట్రైన్ చేస్తాను, వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ ఇస్తాను. ఎవరైతే వీక్ ఉంటారు, బికాజ్ మై ఫ్రెండ్స్ సార్, ఈ ఓజేటీస్ అనేది కంపల్సరీగా ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కూడా కొంత శాతం వాళ్ళు తప్పనిసరిగా తీసుకొని మన స్టూడెంట్స్ ని 1 year పాటు సెక్షన్ లో పెట్టాల్సిన అవసరం ఉంది. దానిగా మనం తీసుకొచ్చామంటే దట్ విల్ ఆల్సో బి వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ స్టూడెంట్స్. నార్మల్ గా ఇంతకుముందు నగేష్ తో మాట్లాడుతున్నట్టు చెప్తున్నాడు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ 15,000 ఇస్తున్నారు, ఓజేటీకి పెడితే మన దగ్గర ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఓజేటీకి సంబంధించి నేను నిన్న న్యూస్ పేపర్లో చూశాను. ఐ థింక్ హనుమకొండ ప్రిన్సిపల్ ఏదో ఒక మేళా పెడుతున్నారు, ప్రతి ప్రిన్సిపల్ కూడా మేళాలు పెడుతున్నారు. బట్ వాటిలో ప్రైవేట్ వస్తున్నాయి సార్, మన గవర్నమెంట్ సంస్థలు రావట్లేదు. ఐ థింక్ ఇది గవర్నమెంట్ లో మనం ఒక నిర్ణయం తీసుకుంటే ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మన స్టూడెంట్స్ ని ఫిట్టర్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, సివిల్ డ్రాఫ్ట్స్ వీళ్ళందరూ కూడా తీసుకుంటే కొంత వినోదంగా నిలబెట్టినట్టు అవుతుంది. అది చాలా అవసరం ఉంది. అట్లాగే ముందు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీటింగ్ తీసుకున్నప్పుడు బోర్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ నుంచి కొత్త ట్రేడ్లకు సంబంధించి మీరు కొత్త ట్రేడ్ అంటే మన దగ్గర ఏదైతే కొత్త మెషినరీ, మీ దగ్గర ఏదైతే ఆల్రెడీ ఉన్నటువంటి మెషినరీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఇంతకుముందు ట్రెడిషనల్ ట్రేడ్స్ సంబంధించి దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. వాటితో కూడాను ఏమేమి ఎక్విప్మెంట్ కొనాలి, ఎటువంటి మెషినరీ పెట్టాలనే దానిపైన ఒక వర్క్ షాప్ ఈ నెల 3rd week లో పెట్టున్నాం. దానికి సంబంధించి దాదాపు 10 మంచి శిక్షణా సంస్థలు, ఒక 15 మంది మంచి మంచి కంపెనీల నుంచి పిలిపించున్నాం. ఆ వర్క్ షాప్ ఒక 3 days చేయబోతున్నాం. దాంట్లో వాళ్ళు చెప్తారు ఎటువంటి ఎక్విప్మెంట్, ట్రెడిషనల్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి మనం, దాని ద్వారా జాబులు పిల్లలు మనం తయారు చేయాలి. అదర్వైజ్ ఎత్తుకుని ఉద్యోగాలు పెట్టుకుంటే అది పెట్టుకోరు. సో అది చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇంకోటి వచ్చి ఈ పిఎం విశ్వకర్మ కావచ్చు, చాలా కోర్సెస్ ఉన్నాయి. మీకు తెలుసు సంకల్ప అని ఉంటుంది, PMKY ఉంది. వీటన్నింటిలో కూడాను దాదాపు సంవత్సరానికి 2 లక్షల మంది ట్రైన్ కావాలన్నటువంటి హ్యూమన్స్ టార్గెట్, చాలా హ్యూజ్ టార్గెట్ అది. దాంట్లో భాగంగానే ఇన్ఫోసిస్ ఫౌండేషన్, నిర్మాణ్ వాళ్ళు ఇటువంటి వాళ్ళతో వస్తున్నారు. దాదాపు ఒక 6-7 సంస్థలతో, ఫారిన్ అండ్ ఇండియన్ సంస్థలతో కూడా ఈ నెలలో ఒక ఒప్పందాలు తీసుకోబోతున్నాం సార్. అది వాళ్ళు రెడీగా ఉన్నారు. మేబీ అది కూడా 3rd week లో పెడతాం. వాటిలో MOU సంతకం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మంత్రి గారు ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, మీరు ఏ ట్రైనింగ్ ఇచ్చినా కూడా ITI విద్యార్థులందరూ కూడా లైఫ్ స్కిల్స్, ఇంగ్లీష్, హౌ టు బిహేవ్, హౌ టు స్పీక్, హౌ టు ఫేర్ ఇంటర్వ్యూ, ఇవి చెప్పారు. కంపల్సరీగా సార్ కనీసం ఒక వారం రోజుల పాటు, అవసరమైతే 2 వారాల పాటు ఒక ట్రైనింగ్ తయారు చేస్తున్నాము. ITIలో చదివే ప్రతి స్టూడెంట్ కూడా ఒక 2 వారాల పాటు, ఒక 3 వారాల పాటు అవసరమైతే మన లైఫ్ స్కిల్స్ నేర్పించేటువంటి ఇంగ్లీషు, తర్వాత ఎట్లా మాట్లాడే ఇంటర్వ్యూలో, జాబ్ ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి అనే దానిపైన తప్పనిసరిగా తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉన్న విద్యార్థులు చెప్పినట్టు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులు మీకు అది తెలియకపోవచ్చు, బట్ దే బ్రిలియంట్. ITI మీరు స్టూడెంట్స్ చూస్తే చాలా నిశ్చితంగా పనిచేస్తున్నారు. దానికి ముఖ్యంగా కావాల్సింది మంచి గురువులు కావాలి. ఎట్లయితే ద్రోణాచార్యుడు ఒక విగ్రహంగా చేసుకుంటూ నేతలు నేర్చుకుంటారో అటువంటి గురువులుగా మీరు తయారు కావాలి. బట్ విగ్రహాలు ఉండిపోతే సరిపోతుంది, వాళ్ళ పక్కన నేర్పించాలి. దీనికోసం TOTS కూడా ఒకటి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తున్నాము. ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ బి ట్రైన్డ్. సో దీనికి సంబంధించి ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ మాట్లాడున్నాము. దాంట్లో మనం ఇక్కడి నుంచి ట్రైనింగ్ ఇస్తే మీరు మేబీ సపోజ్ ఒక 3 months ట్రైనింగ్ అనుకున్నామంటే